హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చాలామంది పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే, ఒక ఆడపిల్ల, ఇద్దరు పిల్లలున్నప్పుడు, మగ పిల్లల్ని ఇద్దరిని కూడా ప్రైవేటు ఆహ్, స్కూళ్ళల్లో జాయిన్ చేయించి, ప్రైవేటు కాలేజీల్లో చదివిపిస్తారు. అట్లాగే ఆడపిల్లను మాత్రము దగ్గరలో ఉన్న విలేజ్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్‌కి పంపించడం జరుగుతది. ఇట్లా ఎందుకు చేస్తారో నాకు చాలా వరకు అర్థం కాదు. ఎందుకంటే కొడుకును ప్రైవేట్ హాస్పిటల్‌లో చదివిపిచ్చి వాడికి జాబొస్తే నన్నేమన్నా జాగ్రత్తగా ఉండి చూసుకుంటాడనే భ్రమలో ఉంటారో, మరి ఆడపిల్లని చదివిపిస్తే ఆమెకి జాబొచ్చిన తర్వాత భర్తతో వెళ్ళి ఆమె జీవితం ఆమె చూసుకుంటుందనే ఉద్దేశ్యంతో నన్ను ఆమె నా కూతురు చూడలేదు, నా కొడుకు దగ్గరుంటాడు కాబట్టి నా ఇంట్లో వానికి ఎక్కువ చదివిపిస్తాననే ఉద్దేశ్యంతోనో, మరి ఈ ఫీలింగ్సు ఎందుకొస్తాయో ఏంటో తెలవదు గానీ, చాలా విలేజ్‌లలో ఇట్లనే జరుగుతది. ఆడపిల్లను గవర్నమెంట్ స్కూల్‌లోకి పంపించడం, మగ పిల్లల్ని ఇద్దరున్నా, ఒక్కరున్నా వాళ్ళను ప్రైవేట్ స్కూల్‌లోకి పంపించడం. ఇది లాస్ట్ మనము పేరెంట్స్‌గా ప్రతి పేరెంట్ కూడా లాస్ట్‌కు చూసేది ఆడపిల్ల మాత్రమే. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్‌గా చెప్తా, అన్ని ఫ్యామిలీస్‌తో జరిగేటటువంటి ఇన్సిడెంటే ఇది. మనము ఒక మగ పిల్లాడిని ఆహ్, ఆహ్, చాలా డబ్బులు పెట్టి మనమెంతో ఒక పేరెంట్‌గా మనమెంతో కష్టపడి వాడికున్న డబ్బంతా పోగేసి వాడికి చదువుకు కష్టపడి పెంచితే, వాడు రేపు పొద్దున జాబొచ్చిన తర్వాత ఒక అమ్మాయిని చేసుకొని వాడెక్కడో జాబ్ జేస్తాడు. అంటే గవర్నమెంటు జాబ్ గానివ్వండి, ప్రైవేట్ సెక్టార్‌లో జాబొచ్చినా గానీ, ఎక్కడో ఒక చోట జాబ్ జేస్తాడు. ఆ జాబ్ జేయంగా గూడా మనము వాడికి ఖర్చుల కోసం గావచ్చు, వాడికి పిల్లలు పుట్టినప్పుడు మనము హాస్పిటల్ ఖర్చుల కోసం గావచ్చు, మళ్ళీ డబ్బులు పంపించడమే. సో, మన ఇంటి దగ్గరుండి మనకు కొడుకు ఎప్పుడు గూడా తిన్నావా గానీ, ఆరోగ్యం బాగుందా అని గానీ ఎప్పుడు గూడా అడగరు. 90%లో అంటే 100లో 90% అబ్బాయిలు అడగరు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత భార్యనే ముఖ్యమైతది. పేరెంట్స్‌ను కొంచెం తక్కువనే చూస్తారు. ఎందుకంటే ఆమె ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అలా గూడా చూడాలి. కాకపోతే భార్యను ఎంత చూస్తామో తల్లిదండ్రులు గూడా ఇక్కడ అంతే చూడాలి. ఎందుకంటే మనల్ని కష్టపడి చదివించి ఆహ్, ఒక జాబు వచ్చిందంటే కారణం అది పేరెంట్స్. సో, భార్యను గూడా చూసుకోవాలి. ఎక్కడినుంచో మన కోసం వచ్చి, మన కోసం కష్టపడుతుందంటే ఆమెను గూడా చూసుకోవాలి. కాకపోతే మనం ఇక్కడ ఇద్దరిని గూడా సమానంగా చూడాలి. నువ్వెక్కడో చోట జాబ్ జేయవు. నీకెక్కడో చోట జాబొచ్చిందంటే అక్కడ చెయ్యు. కాకపోతే రోజు ఫోన్‌లో మాట్లాడడం గావచ్చు, హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి చూసిపోవడం గావచ్చు, ఇలాంటివి చేయాలనమాట. అట్లాగే మనం ఎవరైతే ఆహ్, మనకు కూతుర్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిపించడమో, రేపొద్దున ఆమెనే నా తల్లిదండ్రికి పలానా కష్టమొచ్చిందని జెప్పేసి ఆయన భర్తతో సహా వచ్చి ఒక 2, 3 రోజులుండి సేవ జేసి వెళ్తారన్నమాట. ఆడపిల్లల గుణము అట్లా ఉంటదన్నమాట. చాలామంది ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో ఆహ్, మగపిల్లలు ఆహ్, పేరెంట్స్‌ని సరిగ్గా చూసుకోవడం లేదు. ఆడపిల్ల అత్తారింటికెళ్ళిన తర్వాత గూడా వాళ్ళ భర్తను కన్విన్స్ జేసి ఆహ్, మా అమ్మకి గాని, మా నాన్నకి గాని ఇట్లా ఆరోగ్యం బాలేదు, నేనెళ్ళాలి, చూసుకోవాలనేటటువంటి కొంచెం ఉద్దేశంతో వచ్చి చూడడం జరుగుతుంది. అందుకనే నేను ప్రతి పేరెంట్‌కి చెప్పేదేందంటే, ఆడపిల్లను మగాళ్ళను, ఆడళ్ళను సమానంగా చూడండి. ఎందుకంటే రేపు ప్రొద్దున మనకు ఆడపిల్లకు గవర్నమెంట్ జాబొచ్చినా, ప్రైవేట్ జాబొచ్చినా గానీ, ఆమె భర్తనెట్లా చూస్తదో వాళ్ళ అత్తమామను ఎట్లా చూస్తదో ఒక పేరెంట్‌ని గూడా అలాగే చూస్తదన్నమాట. సో, ఇద్దరిని సమానంగా చూస్తేనే ఒక పేరెంట్‌కి బాగుంటది. రేపొద్దున ఇద్దరు అన్నదమ్ములు కూడా గొడవపడి మనల్ని దూరం చేసేటటువంటి అవకాశం ఉంటది. వాళ్ళు తిండి పెట్టలేదని వీడు తిండి పెట్టడు, వీడు తిండి పెట్టడం లేదని వాళ్ళు తిండి పెట్టడు. సో, ఇలాంటి పరిస్థితులు ఫ్యూచర్‌లో ప్రతి తల్లిదండ్రికి వస్తాయి కాబట్టి పిల్లల్ని ఒక సమానంగా చూడాలని చిన్న ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. సో, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.